వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రిలో రౌడీరాని వీరంగం సృష్టించింది. ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుమలత అనే మహిళపై అదే విభాగానికి చెందిన యూనియన్ లీడర్ రాజమ్మ దాడి చేస్తుంది. అమానవీయంగా అంతా చూస్తుండగానే సుమలతను గొలుసుతో కట్టేసి దాడి చేస్తుంది. ఎంజీఎంలో ఉద్యోగం పెట్టిస్తే తనకు నెల మామూలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోందని వివసడు చేసేందుకు రాజమ్మ ప్రయత్నించింది. అంత జరుగుతున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. అయితే రాజమ్మపై సుమలత పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమ్మ పూర్వపు హిస్టరీ సేకరించి ఆమెపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి రౌడీయిజం ప్రదర్శించే వారిని మా ప్రభుత్వం చూస్తూ సహించదన్నారు. రాజమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్కు నాయని ఆదేశించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత. తిరుపతి, అసలు ఏంటి, ఎంత అమానవీయం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఆ బాధిత మహిళ ఏం చెప్తోంది? ప్రస్తుతం ఆయన యాక్షన్ తీసుకున్నారు పోలీసులు. సతీష్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుమలత అనే మహిళపై అదే విభాగానికి చెందినటువంటి యూనియన్ లీడర్ గా భావిస్తున్న రాజమ్మ దాడి చేశారు. అవమానీయంగా అంతా చూస్తుండగానే దాడి చేసినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. సుమలతను గొలుసుకుతో కట్టేసి రాజమ్మ దాడికి పాల్పడింది. ఎంజీఎం లో ఉద్యోగం పెట్టిస్తే తనకు నెల మామూలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుందనేటువంటి భావనతో దాడి చేసింది. దాడి చేసినటువంటి క్రమంలో ఆ సెక్యూరిటీ సిబ్బంది అంతా ప్రేక్షక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. ఆ గాయపడినటువంటి మహిళ మటెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మటెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఇలా రాజమ్మ ఇలా బిహేవియర్ చేసింది, ఎందుకు రాజమ్మ వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది, ఎందుకు ఇంత గాయపరిచింది, ఈ రాజమ్మపై కేసు నమోదు చేయాలంటూ కూడా బాధిత మహిళా కుటుంబ సభ్యులైతే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకు లక్షకు పైగా డబ్బులు చెల్లించాలని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగింది. ఆమె సెల్ ఫోన్ లో సైతం పగలగొట్టి నానా హంగామా సృష్టించినట్టు తెలుస్తుంది. అయితే దీంతో బాధితురాలు సుమలత ఫిర్యాదు మేరకు మటెవాడ పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విషయం తెలిసినటువంటి నేపథ్యంలో యూనియన్ లీడర్ రాజమ్మ పైశాచికంపై ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమ్మ పూర్వపు హిస్టరీ సేకరించి ఆమెపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి రౌడీయిజం ప్రదర్శించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, సహించదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. రౌడీయిజం ప్రదర్శించిన రాజమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రి జరిగిన ఘటన చాలా చర్చాంశంగా మారింది. ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేస్తారు, రాజమ్మపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.